అందరికీ నమస్కారం. మన భారతం ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనం వినాయక చవితి పండగ రోజున మనకు కలిగేటువంటి సందేహాలను, వాటి యొక్క సమాధానాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి మన గురువుగారు అయినటువంటి కూచిబొట్ల శ్రీసుఖ శర్మ గారు మన భారతం యూట్యూబ్ ఛానల్కి విచ్చేసి ఉన్నారు. నమస్కారం గురువుగారు. మనకి రాబోతున్నటువంటి పండగ వినాయక చవితి. దీనికి సంబంధించినటువంటి సందేహాలని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, ఈ సంవత్సరం వినాయక చవితి రోజు చవితి అనేది 6వ తారీఖు మధ్యాహ్నం నుంచి 7వ తారీఖు సాయంత్రం దాకా ఉన్నది అన్నట్టుగా అంటున్నారండి. మనం వినాయక చవితిని ఏ రోజు జరుపుకోవాలి? 6వ తారీఖు, 7వ తారీఖు? అలాగే రాత్రిపూట చంద్రుడిని చూడకూడదు అంటారు చవితి నాడు. కాబట్టి 6వ తారీఖు చంద్రుడిని చూడకూడదా, 7వ తారీఖు చంద్రుడిని చూడకూడదా? కాస్త తెలియజేయగలరు. నమస్కారం అండి. దీని మీద మనకి పూర్వం పెద్దలు ధర్మసింధు అనే పుస్తకాన్ని అనుసరించి నిర్ణయం చెప్పడం జరుగుతుంది. 6వ తారీఖు ఉదయం 11:54 మొదలై చవితి 7వ తారీఖు మధ్యాహ్నం 1:59 దాకా చవితి ఉంది. వినాయక చవితి పండుగకి చవితి నిర్ణయం మధ్యాహ్న సమయంలో ఉండాలి అని నిర్ణయం. మధ్యాహ్న సమయం అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో. ఈ సమయంలో ఏ రోజైతే చవితి ఉందో ఆ రోజున వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయం. అలాగే మీరు రెండో ప్రశ్నగా ఇందులో చవితి చంద్రుడిని చూడకూడదని ప్రశ్న వేశారు. చవితి చంద్రుడు అంటే చవితి నాడు చంద్రుడు, చవితి సమయంలో ఉన్న చంద్రుడిని కాదు దాని ఉద్దేశం. ఏ రోజైతే మధ్యాహ్న వ్యాప్తిలో వినాయక చవితి జరుపుకుంటామో ఆ రోజున రాత్రిపూట ఉన్న చంద్రుడిని చూడకూడదని నిర్ణయం. ఇది మనకి సమంతకమణి ఉపాఖ్యానంలో శ్రీకృష్ణుడు వారు చెబుతారు, ఈరోజు చవితి ఉంది కాబట్టి రాత్రికి చంద్రుడు చూడకూడదని మన కథలో కూడా చెప్పబడి ఉంటుంది. అందువల్ల 7వ తారీఖు పండుగ జరుపుకుని ఆ రోజు రాత్రికి చంద్రుడు చూడకుండా ఉండాలి. లేదు సమంతకోపాఖ్యానం వింటే కనుక ఆ చవితి చంద్రుడిని చూసినా కూడా ఆ దోషం తగలదని పెద్దలు చెప్పిన మాట. చాలా బాగా సెలవిచ్చారండి గురువుగారు. ఇప్పుడు మరొక ప్రశ్న, పూజకి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? చక్కని ప్రశ్న ఇది. ఏ పూజ ఏందైనా సరే మనకి శ్రద్ధ ప్రధానంగా ఉండాలి. ఈ శ్రద్ధతో పాటుగా శుచి, శుభ్రత, పండుగకు విశేషించినటువంటి నియమాలు ఇవన్నీ కూడా సక్రమంగా పాటించవలసిన అవసరం ఉంటుంది. ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా స్వామివారికి పత్రితో పూజ చేయటం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయి. వీటన్నిటిని మనంతరమనగా సేకరించి తెచ్చుకోవటం, దేవుని యందు భక్తి కలిగి ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ భగవత్ పూజకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సక్రమంగా సేకరించుకుని రావాలి. ఈ సక్రమంగా సేకరించుకు రావటం అనేది ఏమిటంటే, ఇప్పుడున్న కాలంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తన దొడ్లో మొక్కలు పెట్టుకోకుండా పక్క దొడ్లో ఉన్న మొక్కలు పీక్కొచ్చి పక్క దొడ్లో వాళ్ళకు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు వాళ్ళు నిద్ర లేచేలోపు. అలా కాకుండా మనం పెంచుకోవాలి, లేదు కొనుక్కొచ్చుకోవాలి. పట్టణాల్లో అవకాశం ఉండదు కాబట్టి కొనుక్కొచ్చుకోవాలి. ఎవరో పెట్టుకున్న మొక్క నుంచి వాళ్ళకి తెలియకుండా మనం కోసుకొస్తే ఇది కూడా అపరాధం కిందే భావించబడుతుంది. ఆ విధంగా కాకుండా భగవంతుని యందు భక్తి కలిగి ఉండి సక్రమంగా పూజ చేయాలి. అలా చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ చక్కగా కలుగుతుంది. మనకు దొరికినంతలో శ్రద్ధగా పూజించాలని చాలా చక్కగా సెలవిచ్చారు గురువుగారు. ఇంకా తర్వాతి ప్రశ్న, మనం వినాయక చవితి రోజు మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి? ఇది చాలా చక్కని ప్రశ్న. మనం ఏ ద్రవ్యంతో ఉన్నటువంటి అంటే బంగారంతో, వెండితో, లోహాలతో ఇట్లా వివిధ రకాల గణపతులు మనకి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఒక్కో ద్రవ్యంతో ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. వినాయక చవితి నాడు పూజ చేసే స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు. వరము సిద్ధిస్తాయి ఆయన పూజిస్తే అని చెబుతారు పెద్దలు. దీనికి మట్టినే ఎందుకు చేయాలంటే, ప్రకృతిలో మమైకం ఉన్నటువంటి మనము ప్రకృతిలో భూమి ప్రధానమైంది. భూమి అన్నిటినీ ఇస్తుంది. వసుధ
ఇది అన్నిటిని ఇవ్వగలదు, అన్ని తను భరిస్తుంది, అన్ని తను తీసుకుంటుంది, అన్నిటినీ ఇవ్వగలదు. ఏది ఇచ్చినా మనకి భూమి నుంచే రావాలి కాబట్టి మట్టి వినాయకుని పూజ చేస్తే మనకి అన్ని రకముల అయినటువంటి కామితార్థములు తీరతాయి. అందుకోసమని మట్టితో చేసిన వినాయకుడిని పూజ చేయటం అనేది విశేషం. గురువుగారు, తర్వాత ప్రశ్న అండి. మనం వినాయక చవితి స్వామివారి దగ్గర పుస్తకాలను పెట్టి ఎందుకు పూజ చేస్తాం? ఇది కూడా ఇంకొక చక్కని ప్రశ్న. సహజంగా వినాయక చవితి ప్రథమ పండుగగా చెప్పుకున్న ప్రతి సంవత్సరంలో ఉగాది వెళ్ళిన తర్వాత ఋతువుల్లో వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి పండుగ వినాయక చవితి. దీని నుంచి మొదలు పెడితే వరుసగా మనకి ప్రతి నెల ఏదో ఒక విశేషమైన పండుగలు ఉంటూ ఉంటాయి. వినాయక చవితిని ఇష్టంగా పిల్లల చేత చేయిస్తారు. పిల్లలకి ఏం కావాలి? విజ్ఞానము అంటే సైన్స్, జ్ఞానము ఆధ్యాత్మికత, ఈ రెండు వేరు. స్వామివారికి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి అని పేరు. సిద్ధి అంటే ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే దాని యందు విశేషమైనటువంటి కృషి చేస్తే అది మనకి సిద్ధించాలి. బుద్ధి అంటే వివేకము, మన మనసులో వచ్చిన ఆలోచనకి వివేకం తోడైతే దాన్ని బుద్ధి అంటారు. పుస్తకాలను ఎక్కువ చదువుకోవటం వల్ల మనకి వివేకము కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఉంటాం. ఈ బుద్ధి ఉండటం వల్ల మనం చేసే పని యందు సక్రమంగా ఉండి ఎవరికి అన్యాయం చేయకుండా నలుగురు ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఆలోచన, మంచి విధానం కలగడం కోసం పుస్తకాలని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటాం మనం. మాకు అర్థమయ్యేలా బాగా సెలవిచ్చారు గురువుగారు. తర్వాత ప్రశ్న. వినాయక చవితి రోజు పత్రితో స్వామివారిని ఎందుకు పూజ చేయాలి? ఆ పత్రిని ఎలా సేకరించాలి? మంచి ప్రశ్న. మన పండుగలు కానీ, మన సాంప్రదాయాలు కానీ మానవుని యొక్క జీవన విధానానికి అనుసరించి అనుసంధానం చేయబడి ఉంటాయి. స్వామివారి వినాయక చవితి పండుగ వర్ష ఋతువులో వస్తుంది. మనకి అందరికీ తెలిసింది. వర్ష ఋతువులో అన్ని చెట్లు చక్కగా చిగుర్చి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వామివారి పూజలో చెప్పబడినటువంటి 21 రకముల పత్రులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి ఔషధ గుణములు కలిగి ఉంటాయి. ఈ ఔషధముల దగ్గర నుంచి వచ్చినటువంటి వాసన కానీ, వాటిని ముట్టుకోవటం వల్ల కలిగే ప్రతిచర్యలు కానీ, ఇవన్నీ మానవుని యొక్క శరీరానికి మేలు చేకూరుస్తాయి. అందువల్ల స్వామివారికి విశేషంగా పత్రి పూజతో చేయమని చెప్పారు. సేకరించడం కూడా మనం శుచిగా స్నానం చేసి చెట్టు దగ్గరికి వెళ్ళి సేకరించుకుని వచ్చే అవకాశం ఉంటే, మనం ఎన్ని కోయగలిగితే అన్ని అవకాశం ఉండే. మన దొడ్లో లేవు, పక్కవారిని అడిగి తెచ్చుకోవాలి. వాళ్ళు వద్దంటే వదిలేసి ఇంకోళ్ళని అడగాలి. అలా కాకుండా దొంగతనం చేసుకుని రావటం ఇట్లా చేయకుండా స్వామివారి యందు భక్తి కలిగి ఉండి, లేదు పట్టణాల్లో అవకాశం లేదు, అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన కొనుక్కొచ్చుకుని స్వామివారికి పూజ చేయొచ్చు. ఈ పత్రి మన దగ్గర పత్రితో సహజీవనం చేయడం వల్ల ఆ రోజున మనకి పత్రిలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తగ్గుతాయి, మనసు ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. వినాయక చవితి పండగ లోపల ఆంతర్యంగా దాగి ఉన్నటువంటి సైన్స్ని, మనకి ఆరోగ్యపరంగా ఏ విధంగా మేలు చేస్తుందో అనేటువంటి విషయాల్ని చాలా బాగా సెలవిచ్చారు గురువుగారు. ఇప్పుడు తర్వాతి ప్రశ్న. వినాయకునికే విఘ్నాధిపత్యం ఎందుకు ఇచ్చారు? ఇది కూడా చాలా చక్కని ప్రశ్న. మనం ప్రతి పండుగని కూడా మానవ జీవన విధానంతో అనుసంధానం చేసుకుని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనకి వినాయకుని కథలో విఘ్నాధిపత్యం కోరితే ఈశ్వరుణ్ణి ఎవరికి ఇవ్వాలి అని ప్రశ్నిస్తే నాకిమ్మంటే నాకిమ్మని వినాయకుడు కుమారస్వామి కోరుకున్నారు. సహజంగా శక్తివంతుడైనటువంటి కుమారస్వామి నేను ఏదైనా సాధించగలను అనేటువంటి అతి విశ్వాసంతో అన్ని నదుల్లో స్నానం చేయడానికి ఆయన నెమలి వాహనం యొక్క బయలుదేరితే మన వినాయకుల వారు తల్లిదండ్రులను సేవిస్తూ కైలాసంలో ఉండిపోయారు. ప్రపంచంలో అన్నింటిలోకి ఉత్తమమైనది ఏమిటి అంటే తల్లిదండ్రుల సేవే. వారి మాటని అనుసరించో లేకపోతే వారికి సేవ చేస్తూనో వారితో ఉండడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం. ఇందువల్ల స్వామివారికి విఘ్నాధిపత్యం ఇవ్వబడింది. అందులో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామివారు అవన్నీ చూసి వచ్చేశారు, స్నానం చేశారు అని చెబుతారు కథలో. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకి సేవ చేస్తూ వారితో జీవనం చేయడం కంటే ఉత్తమమైనటువంటి లక్షణం ఇంకోటి ఏం లేదు. వారికి అనుకూలంగా వారికి అవసరమైనవి తీరుస్తూ వారితో జీవనం చేయటం అనేది ప్రధానమైన ఉద్దేశం ఇందులో.
తల్లిదండ్రుల్ని సేవించాలని చెప్పారు గురువుగారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు అని దీని ద్వారా మనం గమనించుకోవచ్చు. చాలా చక్కగా సెలవిచ్చారు. ధన్యవాదాలు. మరి ఇంకొక ప్రశ్న, మండపం పూజలు అవసరమా? సాయంత్రం చవితి లేదు కదా, మరి పందిరి పూజలకు పనికొస్తుందా? ఇది మరి ఒక మంచి ప్రశ్న. సాయంకాలం పూట కూడా పూజ చేసుకోవడం పనికి వస్తుంది. ఎందుకంటే మన యొక్క కాలమానం ప్రకారంగా సూర్యోదయానికి పూర్వం 48 నిమిషాలకు ముందు, అంటే 2 గడియల కంటే ముందు ఉన్న సమయాన్ని, ముందున్న 48 నిమిషాలని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దానికంటే ముందున్న 45 నిమిషాలని తెల్లవారుజాము అంటారు. అంటే 7వ తారీఖు తెల్లవారుజామును మొదలుపెట్టి 8వ తారీఖు తెల్లవారుజాము వరకు కూడా ఉన్నదాన్ని పండుగ అంటారు. రోజు మొత్తం పండుగే. అందువల్ల ఆ రోజు ఇప్పుడు చేసినా కూడా స్వామివారి పూజ పనికొస్తుంది. మండప పూజలు చేయవచ్చా అని అడిగారు. అసలు మండప పూజలు ఎప్పుడు నిర్ణయించబడ్డాయి అనేది మనం తెలుసుకోవాలి. చరిత్రలో మన భారతదేశం ఏ దేశం మీద దండయాత్ర చేయకపోయినా కూడా మన దేశంలో ఉన్న సంపదను దోచుకెళ్ళడానికి బ్రిటిషర్స్ కానీ మొఘలాయులు కానీ దేశం మీద దండయాత్ర చేసి మన దేశంలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళు పాలించడం మొదలుపెట్టారు. డివైడ్ అండ్ రూల్, మనం విభజించి పాలించడం కోసం వాళ్ళు ఎక్కువ కృషి చేస్తే, స్వాతంత్రానికి పూర్వం బాలగంగాధర తిలక్ గారు ముంబైలో ఈ వినాయక చవితి పండుగని ఆధారంగా చేసుకుని మండపాలను ఏర్పాటు చేసి హిందువులందరూ సంఘటితం కావడం కోసం, అందరూ ఐక్యత కలిగి ఉండటం కోసం ఈ మండపాల పూజని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలలో వెర్రితలలు పెరిగి ఐక్యత కాకుండా మీకంటే మేము బాగా చేశామనేటువంటి అహంకారాలు చూపించుకోవడం కోసం చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా నలుగురు మేలు కోరి మండపాలను ఏర్పాటు చేసి 10 మందికి మనం చేసే పనిలో సేవా కార్యక్రమం, అంటే మనకి చెప్పారు పెద్దలు, మానవ సేవే మాధవ సేవ అని. ఇబ్బంది పడే ప్రజలు ఎవరైతున్నారో వాటిని ఉద్దేశించి వారికి ఏదైనా సహాయం జరిగే విధంగా, అంటే మనకి పత్రి అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, మట్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ బాగుపడటం కోసం ఇటువంటి పండుగల్లో మనం చేయగలిగినంత చేస్తే వాళ్ళందరికీ కూడా మేలు కలుగుతుంది. చాలా కొత్త విషయాన్ని సెలవిచ్చారు గురువుగారు. నాకు కూడా తెలీదు. దీని వెనకాల స్వాతంత్ర సమరం, ఆ సమయం నుంచి వినాయక చవితి పందిర్లకు దానికి దీనికి సంబంధం ఉందని బాగా చక్కగా సెలవిచ్చారు. ధన్యవాదాలండి. ఇప్పుడు చివరి ప్రశ్న, వినాయక చవితి పూజకు ముందు పసుపు గణపతిని ఎందుకు పూజించాలి? చక్కని ప్రశ్న. వినాయక చవితి పూజలో మనం చెప్పే స్వామివారి పేరు సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు. అంటే మనకు వరవలను ఇచ్చేటువంటి సిద్ధిబుద్ధి కలిగినటువంటి వినాయక స్వామివారు మనకు వరాలను ఇస్తారు అని చెప్పారు. అటువంటి వినాయకుడు పూజ చేయాలంటే ఆ పూజ యందు విఘ్నము కలగకుండా ఉండటానికి విఘ్నాధిపత్యం పొందినటువంటి గణపతికి ముందుగా పసుపు గణపతిని పూజ చేస్తే ఆ పూజ యందు మనకి విఘ్నములు రాకుండా స్వామివారి పూజ నిరాటంకంగా జరిగి మన కోరికలు తీరతాయి. అందుకోసం ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి. శుభం నాయన. గురువుగారు మా యొక్క సందేహాలన్నిటికీ చాలా అర్థమయ్యేటట్టుగా జవాబిచ్చారండి. ధన్యవాదాలు. ఈ విధంగానే మాకు వేరే పండగల్లో కూడా ఏదైనా సందేహాలు కానీ కలిగినట్టయితే మా యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి మీరు ఖచ్చితంగా రావాలి. అలాగే ఇంకా ఈరోజు కార్యక్రమాన్ని స్వామివారి యొక్క ప్రార్థనా శ్లోకంతో ముగిద్దామండి మీ నోటి ద్వారా. ఇప్పటివరకు మనం స్వామివారి యొక్క పండుగ, అందులో ఉండేటి విశేషాలు తెలుసుకున్నాం. అందరూ కూడా స్వామివారి యందు భక్తి కలిగి, అంటే నవవిధ భక్తులు అని చెబుతారు. భక్తి 9 విధములు. శ్రవణం కానివ్వండి, పూజ కానివ్వండి, సాన్నిహిత్యం కానివ్వండి, సేవ కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తుల కిందకి వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా 9 విధ భక్తులు చెప్పబడ్డాయి, పెద్దలు చెప్పారు. ఇవన్నీ సక్రమంగా చేస్తూ అందరి యొక్క మేలు కోరుకుంటూ, అంటే స్వార్థంతో మానవ యొక్క జీవనం ఉంటుంది, కానీ నలుగురి మేలు కోరుకుంటే మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈశ్వరుడు మనకు కాపాడతాడు, నిస్సందేహం అందులో. అటువంటి పూజా కార్యక్రమం ప్రారంభం చేయడానికి మనం సందేహాలు తీర్చుకున్నాం. చివరిగా స్వామివారికి ప్రార్థనతో ముగిద్దాం. తుండమునేక దంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల నొసయ్యుండెడి పార్వతీ తనయవోయి గణాధిప నీకు మృక్యదన్. శుభం. వినాయక చవితి గురించి మనకున్నటువంటి సందేహాలని గురువుగారి ద్వారా చాలా చక్కగా
అర్థమయ్యే విధంగా మనం నివృత్తి చేసుకోవటం జరిగింది ఈ వీడియో ద్వారా. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే 10 మందితో షేర్ చేయండి. ఈ విధంగా సందేహాలని నివృత్తి చేసుకోవటానికి ఇది తోడ్పడుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు. మన భారతం, జై భారత్.